హాయ్ అండి. ఈరోజైతే నేను కోడిగుడ్డు ఎండు రొయ్యలు కూర ఎలా వండాలో మీకు చూపిస్తాను. ముందైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి కొంచెం వేడయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కూడా వేడయిన తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లు వేయండి. వేసి ఫ్రై చేయాలి గుడ్లని. గుడ్లు ఫ్రై చేసిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న ఎండు రొయ్యల్ని ఆయిల్లో వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ కూర అయితే మా ఆయన వండుతున్నారు. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 1/2 కేజీ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోండి. 4 పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి మగ్గనివ్వండి. మూత తీసి చూస్తే ఇంకా మంచిగా మగ్గుతున్నాయి. ఈ కర్రీ అయితే మా ఆయనకి ఫేవరెట్ కర్రీ. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మా ఆయనకైతే ఈ ఎండు రొయ్యలు అంటే చాలా ఇష్టం. ఇందులోనే ఒక పెద్ద టమాటా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాను కూడా మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని మగ్గనించుకుందాం. మూత తీసి చూస్తే చక్కగా బ్రౌన్ కలర్లో మగ్గిపోయాయి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అవనివ్వండి. ఇందులోనే చింతపండు నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే కూరని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. కూర అయితే మంచిగా దగ్గరికి వచ్చేసింది. ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లని ఇందులో వేసేయండి. ఇందులోనే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇంకొద్దిగా దగ్గరికి రావాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు ఎండు రొయ్యల కూర రెడీ. ఈ కర్రీ అయితే మా ఆయన ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు.